ఓం శ్రీమాత్రే నమః. ఓం గణేశాయ నమః. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ముందుగా మీ అందరికీ వరుదిని ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు వరుదిని ఏకాదశి మరియు సోమవారం. ఇలాంటి పవిత్రమైన రోజున సాక్షాత్తు విష్ణుమూర్తికి కార్యసిద్ధిని కలిగించిన సిద్ధగణపతి గాథను మీ ముందుకు తీసుకువస్తున్నాం. ఓం గణేశాయ నమః. విఘ్నాలను తొలగించే వినాయకుడి గురించి మనకు తెలుసు. కానీ సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యంలో తడబడినప్పుడు స్థితికారకుడైన విష్ణుమూర్తి రాక్షసులతో 5000 సంవత్సరాలు పోరాడిన విజయం సాధించలేకపోయినప్పుడు వారు ఆశ్రయించిన ఆ ప్రత్యేక గణపతి అవతారం ఏంటో మీకు తెలుసా? ఆయనే సిద్ధ గణపతి, అష్టసిద్ధులకు అధిపతి, యోగులకు ఆరాధ్య దైవం. అసలు సిద్ధ గణపతి అంటే ఎవరు? ఈయన రూపం వెనుక ఉన్న రహస్యమేమిటి? మహారాష్ట్రలోని సిద్ధటెక్ క్షేత్రానికి విష్ణుమూర్తి విజయానికి ఉన్న సంబంధం ఏమిటి? ఈరోజు మన ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లో సిద్ధ గణపతి అవతార గాథను మంత్రతంత్రాలతో ఈయన విశిష్టతను క్షుణ్ణంగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మీ కార్యసిద్ధి మార్గం చూపే అద్భుత ప్రయాణం. ముద్గల పురాణం ప్రకారం సిద్ధ గణపతి కేవలం రాక్షస సంహారి మాత్రమే కాదు, ఈయన అష్టసిద్ధులకు మూల పురుషుడు. అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశాత్వం, వశిత్వం, ఈ 8 శక్తులు ఎవరి ఆధీనంలో ఉంటాయో వారే సిద్ధులు. సాధకులు తమ తపస్సు ఫలించాలన్నా, మంత్రశక్తులు లభించాలన్నా ముందుగా సిద్ధ గణపతిని ఆరాధిస్తారు. ఈయన శరీరంలోని ప్రతి భాగం ఒక్కో సిద్ధికి ప్రతీక. అందుకే ఈయన్ని సిద్ధి బుద్ధి సమేత సిద్ధ గణపతి అని పిలుస్తారు. యోగశాస్త్రం ప్రకారం మన శరీరంలోని మూలాధార చక్రంలో ఉండే శక్తిని మేల్కొలిపి ఉన్నత స్థితికి చేర్చే సామర్థ్యం ఈ స్వామి అనుగ్రహంతోనే లభిస్తుంది. స్వామివారి రూపాన్ని ధ్యానించడమే ఒక గొప్ప యోగం. సిద్ధ గణపతి పసుపు మరియు బంగారు రంగులు కలిసిన పింగళ వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటారు. ఈయన చతుర్భుజుడు. తన చేతుల్లో గొడ్డలి, ఇది మనలోని అజ్ఞానాన్ని నరికివేస్తుంది. పాశం, ఇది మన మనసును అదుపులో ఉంచుతుంది. పుష్పగుచ్చం మరియు అత్యంత ప్రీతికరమైన తిలమోదకం ధరించి ఉంటారు స్వామి. పక్వచూత ఫలపుష్ప మంజరి, ఇక్షుదండ తిలమోదక సహా ఉద్వాహన్ పరశుమస్తుతే నమః శ్రీ గణేశ విజయప్రదో భవ. అంటే పండిన మామిడి పండు, చెరకుగడ, నువ్వుల ఉండలను ధరించి విజయాలను ప్రసాదించే సిద్ధ గణపతికి వందనం అని అర్థం. ఇక అసలు కథలోకి వస్తే, సృష్టి ప్రారంభంలో విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆయన చెవిలోని మాలిన్యం నుండి మధుకైటభ అనే 2 రాక్షసులు పుట్టారు. వారు బ్రహ్మదేవుని వద్ద వేదాలను అపహరించి సముద్ర గర్భంలో దాచారు. విష్ణుమూర్తి వారితో యుద్ధానికి దిగారు. కానీ ఆశ్చర్యకరంగా 5000 ఏళ్ళు గడిచినా యుద్ధం ముగియలేదు. కారణం వారికి ఉన్న ఇచ్ఛామరణం వరం. అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమై ఈ రహస్యం చెప్పాడు. మహావిష్ణువు, నువ్వు లోక కళ్యాణం కోసం పని మొదలు పెట్టావు, కానీ కార్యసిద్ధిని ఇచ్చే గణపతిని స్మరించలేదు. అందుకే ఈ జాప్యం. శివుని సూచనతో విష్ణుమూర్తి సిద్ధటెక్ అనే ప్రాంతంలో కూర్చొని ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపిస్తూ సిద్ధ గణపతిని ప్రసన్నం చేసుకున్నారు. స్వామి ప్రత్యక్షమై అజేయమైన శక్తిని ప్రసాదించగా విష్ణువు ఆ రాక్షసులను సంహరించి వేదాలను తిరిగి తీసుకొని వచ్చారు. మహారాష్ట్రలోని అష్టవినాయక క్షేత్రాల్లో సిద్ధటెక్ ఒకటి. ఇక్కడ స్వామివారి తొండం కుడివైపు ఉంటుంది. దీనిని సవ్యముఖి అని కూడా అంటారు. సాధారణంగా ఎడమవైపు తొండం ఉన్న గణపతి శాంత స్వరూపి, కానీ కుడివైపు తొండం ఉన్న గణపతి అత్యంత శక్తివంతుడు. ఈయనను పూజిస్తే సిద్ధులు త్వరగా లభిస్తాయి. అయితే పూజలో క్రమశిక్షణ, నియమాలు చాలా ముఖ్యం. భీమా నది తీరాన ఉన్న ఈ క్షేత్రంలో విష్ణుమూర్తి స్వయంగా ఆలయాన్ని నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. విష్ణువుకే కాదు, బ్రహ్మదేవుడు కూడా సృష్టి విజ్ఞానాన్ని పొందడానికి సిద్ధ గణపతిని ఆరాధించాడు. అందుకే కొత్తగా చదువు ప్రారంభించే విద్యార్థులు, వ్యాపారవేత్తలు, ఏదైనా లక్ష్యం కోసం పోరాడేవారు సిద్ధ గణపతిని స్మరిస్తే మేధస్సు, ఏకాగ్రత పెరుగుతాయి. ఆయన రూపంలోని ప్రతి అంశం ఒక సందేశాన్ని ఇస్తుంది.
పింగళ వర్ణం, ఇది సూర్యకాంతికి మరియు జ్ఞానానికి ప్రతీక. మనలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి బుద్ధిని ప్రకాశింపజేస్తుందని అర్థం. లంబోదరం అంటే పెద్ద పొట్ట. సిద్ధ గణపతి తన ఉదరంలో అనంతమైన విశ్వాన్ని, సిద్ధులను దాచుకొని ఉంటాడు. ఇది ఓర్పుకు మరియు అన్నిటినీ స్వీకరించే గుణానికి నిదర్శనం. చెరకుగడ, స్వామి చేతిలో ఉండే చెరకుగడ జీవితంలోని కష్టాల తర్వాత లభించే తీపిని అంటే విజయాన్ని సూచిస్తుంది. ఇక ఈ సిద్ధ గణపతికి ఇష్టమైన నైవేద్యాలు కొద్దిగా భిన్నంగా ఉంటాయి. అవి ఏంటంటే తిలమోదకాలు. సిద్ధులను ప్రసాదించే గణపతికి నువ్వులతో చేసిన ఉండలంటే మహాప్రీతి. నువ్వులు శని దోషాలను హరిస్తాయి కాబట్టి వీటిని సమర్పిస్తే గ్రహదోషాలు తొలగి కార్యసిద్ధి లభిస్తుంది. గణపతికి ఇష్టమైన ఇంకో నైవేద్యం మామిడి పండ్లు. ఈ మామిడి పండ్లు జ్ఞానానికి గుర్తు. మామిడి పండ్లను స్వామికి నైవేద్యంగా పెట్టడం వల్ల మనము జ్ఞానాన్ని పొందుతాము అని ఒక నమ్మకం. ఇకపోతే 21 గరికపోచలతో స్వామిని పూజించడం వల్ల ఆగిపోయిన పనులు త్వరగా పూర్తి అవుతాయి. ఇంట్లో సిద్ధ గణపతి పటం ఉంచి పూజించడం వల్ల భార్యాభర్తల మధ్య కలహాలు తొలగి కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది. వ్యాపారంలో నష్టాలు వస్తున్న వారు సిద్ధ గణపతిని ఆరాధిస్తే కొత్త అవకాశాలు వస్తాయి. ఇక పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు సిద్ధ వినాయక నామాన్ని స్మరిస్తే ఏకాగ్రత మరియు జ్ఞాపక శక్తి పెరుగుతాయి. ముఖ్యంగా కేతుగ్రహ దోషం ఉన్నవారు సిద్ధ గణపతిని పూజిస్తే ఆ దోషాల నుండి విముక్తి లభిస్తుంది. ఈ అద్భుతమైన సిద్ధటెక్ వినాయక ఆలయం మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా కడ్జాత్ తాలూకాలో భీమా నది తీరాన ఉంటుంది. ధౌండ్ రైల్వే స్టేషన్ దీనికి అత్యంత సమీపంలో ఉంటుంది. అక్కడ నుండి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. పూణే నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పూణే నుండి బస్సులు లేదా ట్యాక్సీల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ఇక్కడి కొండపై వెలసిన స్వామిని దర్శించుకొని కొండ చుట్టూ ప్రదక్షిణ చేయాలంటే సుమారు 5 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. విష్ణుమూర్తి ఇక్కడే ప్రదక్షిణ చేసి సిద్ధి పొందారని భక్తుల నమ్మకం. మీరెప్పుడైనా అష్టవినాయక యాత్రను వెళ్ళాలనుకుంటే సిద్ధటెక్ క్షేత్రాన్ని తప్పక దర్శించుకోండి. ఆ కొండపై స్వామిని దర్శించుకుంటే కలిగే ప్రశాంతతే వేరు. మిత్రులారా, మీలో ఎవరైనా మహారాష్ట్రలోని సిద్ధటెక్ ఆలయాన్ని సందర్శించారా? లేదా మీ ఊరిలో కుడివైపు తొండం ఉన్న గణపతి ఆలయం ఉందా? ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో ముగించే ముందు మీరు ఎక్కడున్నా ఏ పని మొదలుపెట్టినా ఈ చిన్న సిద్ధ గణపతి మంత్రాన్ని 3 సార్లు స్మరించుకోండి. ఓం సిద్ధ గణపతయే నమః. ఇది మీ మనసులో ఆత్మవిశ్వాసాన్ని నింపి విఘ్నాలను తొలగిస్తుంది. వరుదిని ఏకాదశి సోమవారం 2 రావడం వల్ల శివకేశవుల ఆశీర్వాదం ప్రేక్షకులందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ మీ భగవద్బంధురాలు. వినాయకుడి తదుపరి శక్తివంతమైన అవతారం ఉచ్చిష్ట గణపతి. ఆ అవతారం వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను తర్వాతి వీడియోలో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఓం శ్రీమాత్రే నమః.